శంకర్విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరిగి తీరుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు అన్నారు. శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో భవనాలు కోల్పోయిన 21 మంది భవన యజమానులకు నష్టపరిహార చెక్కులను కేంద్ర మంత్రి వారికి అందజేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడారు. ఈ వంతెన నిర్మాణాన్ని ముందుకెళ్లకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ వంతెన నిర్మాణం ఎట్టి పరిస్థితులు ఆగదని అని చెప్పారు. కూటమి నేతలు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మీరు ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టొచ్చు. ఒకటి. రెండోది, అండర్ పాసులు సరిగా లేవన్నారు. అండర్ పాసులు మొత్తం 3 జీజీహెచ్ హాస్పిటల్కి 44 అడుగుల వెడల్పుతో అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాసులు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జి లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈరోజు 930 మీటర్లు, అంటే డబల్ చేశాం దీన్ని. వీళ్ళేమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవ్వదు. ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఇవ్వరు. ఒకటి. రెండోది, ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లో కేసేస్తే ఈ బ్రిడ్జ్ ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఏమంటున్నారు, సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్ లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఇటు ఎక్కడా కూడా ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు. ఒకప్పుడు 5.9 మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకి వెళ్ళటానికి. ఇప్పుడు 9 మీటర్స్ పెట్టాం మేము. వెహికల్ కావాల్సింది అంటే డబుల్ డెక్కర్ బస్సు వెళ్లాలన్నా కూడా కింద నుంచి వెళ్లేటువంటి పరిస్థితి. సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇది మేమందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టులాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే వేరే వాళ్ళ నుండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మీరు అడ్డుపడద్దు. చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగని దాని గురించి మీరు అడ్డుపడి ఇటుపడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని. 14లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ జనరల్ గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఆఫీసులో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. అయితే కొన్ని అపోహలు సృష్టిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల ఇక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథం. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే,
సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, ఆర్యూబీ కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తవ్వి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబీ పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబీ వద్దా, రేపు ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి. ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేదు పెద్దది. సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జి ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్ఓబీ కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. సో ఇది ఎటువంటి జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు అంత దూరం బ్రిడ్జ్ కట్టాలంటే ఫ్లైఓవర్ కట్టాలి. అది బ్రిడ్జ్ అంటారు, దాన్ని ఆర్ఓబీ అంటారు, ఫ్లైఓవర్ అంటారు. ఫ్లైఓవర్ కట్టాలంటే చుట్టుపక్కల షాపులన్నీ మళ్ళీ పగలగొట్టాలి కదా. దానికి 2 కిలోమీటర్లు అంటే 2 కిలోమీటర్ల జీవనోపాధి ఉండే వాళ్ళందరికీ కూడా చెయ్యాలి మనం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి నేను చెప్పింది మళ్ళీ అన్ని విధాల ప్రజలను ఆదుకుంటామని కమిషనర్ పూలి శ్రీనివాసులు అన్నారు. 21 మందిలో ఆల్రెడీ మనం కొన్ని డిమాలిషన్ కూడా స్టార్ట్ చేసాం. అట్లాగే ఈ రేపటి నుంచి మిగతా రిమైనింగ్ ప్రాపర్టీస్ పర్టికులర్గా అటు ఆరెండల్పేట బ్రాడీపేట వైపు ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కూడా డిమాలిషన్ యాక్టివిటీ స్టార్ట్ చేయబోతుంది. సరే, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రోగ్రెస్. దీంట్లో గవర్నమెంట్ స్ట్రక్చర్స్కి పర్టికులర్గా జీజీహెచ్, తర్వాత ఉమెన్ కాలేజీ, ఇట్లా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ వీటికి మనము జిఎంసీ నుంచి వాళ్ళకి ఏంటంటే కాంపెన్సేషన్ ఏం పే చేయ కాబట్టి వీటికి జిఎంసీ ప్రాపర్టీస్, జిఎంసీ నిధుల నుంచి వాళ్ళకి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా గోయింగ్ అది సార్. అట్లానే రిమూవ్ చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసేంత వరకు కూడా చేయలేదు. అట్లాగే ఇప్పుడు ఈ రోడ్ వైండింగ్ పోర్షన్ 1.6 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా డ్రైన్స్ కూడా మనము జనరల్ ఫండ్స్ నుంచి ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ కూడా కమిన్స్ అయ్యాయి. అట్లాగే మనకి కాంపౌండ్ వాల్స్ ఇప్పుడు నేను చెప్పినట్లు అది వర్క్స్ కమిన్స్ అని. తర్వాత దీన్ని గౌరవ కలెక్టర్ గారు రీసెంట్గా కూడా కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఒక రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇది ప్రధానికి కూడా అంటే ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకొని రమ్మని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే సిపిడిసిఎల్ కానీ లేకపోతే కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యూటిలిటీస్ ఎట్లా షిఫ్ట్ చేసుకుంటారు కూడా యాక్షన్ ప్లాన్ కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఆర్ఓబీని స్వార్థపరులు అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. 1950లో గుంటూరు నగర జనాభా 3 లక్షల రూపాయలు, 3 లక్షలు. కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంత ఉందో మనందరికి కూడా తెలుసు. అలాగే ట్రాఫిక్ గురించి కానీ ఈరోజు అభివృద్ధి గురించి కానీ గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కనెక్ట్ చేసేటువంటి ఏకైక మార్గం ఉన్నటువంటి ఏదైతే ఆర్ఓబీ ఉందో అది అతి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ గా మనందరం కూడా తెలిసినటువంటి విషయం. కానీ కొంతమంది స్వార్థపరులు చిన్న ఇబ్బందులను కూడా వీరి ఈరోజు అధిగమించకుండా దీన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. కొంతమంది మీడియా సోదరులు, కొన్ని మీడియా హౌసెస్ కూడా దీని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి. వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ డిజైన్ ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే రండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఈ ఆర్ఓబీ ఉందో పూర్తిగా టెక్నాలజీ పరంగా గాని అవసరాల పరంగా గాని ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి మెయిన్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఈ రోజు సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితులు. సర్వీస్ రోడ్స్ తో పాటు రాబోయేటువంటి 40 సంవత్సరాల పాటు గుంటూరు నగర అవసరాలను తీర్చేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చౌకబారు విమర్శలు మానండి. ఆర్ఓబీని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు. దీన్ని మనము చేపడితే చాలా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా సీరియస్గా తీసుకొని దాన్ని శాంక్షన్ చేయించేదాకా కూడా ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా నిర్విరామంగా దీని మీద కృషి చేసి చాలా ఫాస్ట్గా దీన్ని అన్ని డిపిఆర్లు రెడీ చేసి ప్రతి అంశాన్ని కూడా మా అందరితో కూర్చుని డిస్కస్ చేసి ఈరోజు ఒక డిజైన్తో ముందుకు వచ్చాము. అయితే కొంతమంది నాయకులు, పక్కదారి పట్టించే నాయకులు, అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్న వ్యాపారస్తులు దీన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ దీని ఐడియాలజీ అంతా కూడా వేరే యాంగిల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. మానవహారాలు ఫామ్ చేసుకుంటున్నారు, జేఏసీలని కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సెంగ్లాస్ ఓవర్ బ్రిడ్జిని గత పాలకులు విస్మరించారని ఎమ్మెల్యే రామాంజనేయులు ఆరోపించారు. వాళ్ళు గత 5 సంవత్సరాలుగా కనీసం వచ్చినటువంటి డిపిఆర్లు కూడా వెనక పంపించినటువంటి ప్రబుద్ధులు, వైసీపీ ప్రబుద్ధులు శాంక్షన్కు నోచుకొని, అంటే ఒక్క మాట పోయి అడిగింటే వచ్చేటటువంటి శాంక్షన్స్ని కూడా మోకాలు అడ్డేసేసి వెనక్కి పంపించినటువంటి ప్రబుద్ధులు ఈరోజు శాంక్షన్ అయినటువంటి వాటిని టెక్నికల్గా ముందుకు తీసుకెళ్లేటటువంటి వాటిని అడ్డుపడడం అనేటువంటిది శోచనీయం. ఇది ఇక్కడ ఓనర్లుగా నేను మాట్లాడాల్సిన 2 మాటలు మాట్లాడుతున్నా. ఎందుకంటే గతంలో కూడా జీవీఎంసీ కమిషనర్గా చేశాం, 2 జిల్లాలు కలెక్టర్గా చేశాం. అనుభవంతో చెప్తున్నా, ఇది ఆగదు. మీరు ఎంత తొందరగా కాంపెన్సేషన్ తీసుకొని టీడీఆర్లు తీసుకొని సహకరిస్తే అంత మంచిది. ఎందుకంటే దాదాపుగా 40-50 లక్షల మందికి ఉపయోగపడేటటువంటి ఈ బ్రిడ్జిలను అడ్డుకుంటే మీరు ప్రజల దృష్టిలో చరిత్రహీనులు అవుతారు. ఎందుకంటే నేను ఒక కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా, రండి సహకరించండి. ఇక్కడ మేము కోర్టు వ్యవహారాలు కూడా చూసాం. 51 మంది కోర్టుకు వెళ్ళారు. అందులో 44 డ్యూ ప్రొసీజర్ అన్నారు. డ్యూ ప్రొసీజర్ ఆయన ఫాలో అవుతారు. డ్యూ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు డబ్బు డిపాజిట్ చేస్తాము, ప్రొక్లీన్లు వచ్చేస్తాయి. అది అవసరమా? రెండవది, ఒకటే స్టేటస్కో ఉంది, దాన్ని ఒక్కటి వదిలేస్తాము, అది ఒక దిష్టి బొమ్మలాగా ఉంటుంది. పోయి మా కౌన్సిల్ నిలబడితే 4 రోజుల లోపల డిస్పోజల్ అవుతుంది. అది అవసరమా? కాబట్టి అభివృద్ధి కార్యక్రమంలో మనం అందరూ సహకరించాలి. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమంలో ఒకరు ఇబ్బంది పడతారు. ఫండమెంటల్ రైట్స్ కూడా మనకు ప్రాపర్టీ మీద రైట్ ఉంది, కానీ ఒక వ్యవస్థకు ఉపయోగపడాలన్నప్పుడు ఆ ప్రాపర్టీ రైట్ కోల్పోవడం జరుగుతుంది. దానికి కాంపెన్సేషన్ తీసుకోవడమే ఉంటుంది తప్ప నాకు ప్రాపర్టీ ఉండాలంటే ఉండదు. కాబట్టి దయచేసి ఆరోబి నిర్మాణ పనులను అడ్డుకోవద్దని బీజేపీ నాయకులు తిరుమలరావు అన్నారు. ఆర్ఓబి శిలావస్థకు చేరింది, దాన్ని పునర్నిర్మాణం చేయాలి. చేసేదానికి ఎంత రాద్ధాంతం చేయాలి, ఎంతవరకు సబబు అని నేను అడుగుతాను. ఈ ప్రతిపక్ష పార్టీలకు వేరే విమర్శించడానికి ఏం లేదు. కాబట్టి అభివృద్ధిని ఎక్కడ వెనక్కి పంపించాలి, ఏదో ఒక విధంగా చేసే పనిని చేయనీయకూడదు. వాళ్ళు ఎటు 5 సంవత్సరాల్లో మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా అభివృద్ధి చేయకూడదు. అభివృద్ధి చేస్తే వాళ్ళ పేరు వచ్చింది. అందుకని చెప్పి ఏదో ఒకటి మాయమాటలు చెప్పి, ప్రజలకు మాయమాటలు చెప్పి ఈ బ్రిడ్జిని కట్టకుండా చేయాలని చెప్పి చూస్తున్నారు. అది వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ ముత్తాతల వల్ల కూడా కాదు. కంపల్సరిగా ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది. ఇదే కాకుండా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇంకొక 3 బ్రిడ్జీలు కూడా నిర్మాణం అవుతుంది. అలాగే గుంటూరు నగరం కూడా సస్యశ్యామలంగా కూడా ఉంటుందని చెప్పి జనసేన జిల్లా నేత గాలి వెంకటేశ్వర మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి అన్నారు. జేఏసీలుగా ఫామ్ అవుతాం అనేది కరెక్ట్ కాదు, సబబు కాదు. ఒకసారి ఈ మేధావులందరూ కూడా ఆలోచన చేయండి. గుంటూరు నగరంలో ప్రధానమైనటువంటి వారధి ఇవాళ మనం నిర్మించుకోబోయేది. దాదాపుగా దాని మీద ప్రతిరోజు కూడా 1.5 నుంచి 2 లక్షల వరకు జనం ఫ్లోటింగ్ ఉండేటువంటి ఒక బ్రిడ్జ్ అది. సో ఇవాళ ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటిలో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా 6-7 నెలల్లోనే దాన్ని ఒక రూపకల్పన చేసి రోడ్డు మీద తీసుకొచ్చారంటే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా, గుంటూరు ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా మనం పెద్ద ఎత్తున సన్మానం చేయాలి. అలాంటి సందర్భంలో కొంతమంది మేధావులు అని చెప్పుకుంటూ, మేధావులే కాదంటలేదు, కానీ మరి ఈ మేధావుతనం అంతా నంది వెలుగు
బ్రిడ్జి ఆగిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఏమైపోయింది ఇది చేసి? ఎటుపోయారు ఈ మానవ ఆరోగ్య చేసే వాళ్ళు? సింపుల్ కదా అది. గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ రోజున ఎక్కడ పోయారు? ఇవాళ వర్క్ సక్రమంగా జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా వచ్చి ఆపే ప్రయత్నం చేయదు దయచేసి. ఎప్పుడు కూడా మనిషి అనేవాడు మంచికి సహాయం చేయండి, చెయ్యాలి కూడా. కానీ జరిగేదాన్ని ఆపి ఏదో సునకానందం పొందామంటే ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా చెప్పారు ఖచ్చితంగా ఆగదు ఇదని. ఆగదు అని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళిద్దరు కూడా ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి. ఎవరో బెదిరించినట్టు కాదు అది. ఆగదని చెప్తున్నారంటే ప్రజల కోసం. అంటే మీ ఒకళ్ళిద్దరి కోసము ఏదో ఆగే సమస్య కాదు. మరొక